బీఆర్ఎస్ జీవోలకు బ్రేక్. గతేడాది సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటనలు, ఎన్నికల టైంలో విచ్చలవిడిగా హామీలు, రూపాయలు 4,000 కోట్ల పనులకు స్పెషల్ ఫండ్స్ ఉత్తర్వులు, టెండర్లు లేకుండానే గులాబీ లీడర్లకు కాంట్రాక్టులు, స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రారంభం కాని పనులన్నీ క్యాన్సిల్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం, గ్రౌండింగ్ అయినా వాటిని కంప్లీట్ చేయాలని సూచన, పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు. సో సారు అధికారుల కంటే ముందు ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కొంతమందికి మేలు జరగాలని చెప్పి సో కొత్త జీవోలు తెరపై తీసుకొని వచ్చిండు. ఓ డిజైనింగ్ ఉండదు, ఒక ప్లానింగ్ ఉండదు, ఈ పని చేయాలన్న ఆలోచన ఏముండదు. కానీ ఆ కాంట్రాక్ట్ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది బడాబాబులకు ఇచ్చినాడు. సో రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, అవన్నీ క్లోజ్ చేసేయాలి, దేనికి కూడా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఏదైనా పని స్టార్ట్ అయితే దాన్ని ఇమీడియట్లీ కంప్లీట్ చేయండి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూపాయలు 50 కోట్లను బాన్స్వాడ నియోజకవర్గానికి కేటాయిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మహబూబాబాద్ పట్టణానికి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూపాయలు 10 లక్షల చొప్పున కేటాయిస్తున్నా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడి గ్రామానికి 10 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు కొత్తగూడ పాల్వంచ మున్సిపాలిటీలకు చేరి 40 కోట్ల చొప్పున కేటాయిస్తున్నా. ఇల్లందు మనుగూరు మున్సిపాలిటీలకు తలా 20 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. కొత్తగూడెం టౌన్లో పబ్లిక్ మీట్లో ఇట్లా ఏడికి పోతే ఆడ 10 కోట్లు ఇస్తా ఉన్నా. ఇక కావాలని యాక్టింగ్ ఉంటా ఉండే, ఏం కావాలయ్యా అని అంటుండే. పక్కన ఎవరైనా ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి ఉంటే ఎంత తక్కువ పడుతున్నాయి, ఏం కావాలి, మంజూరు చేసేస్తున్నా, సో మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాడు. ఏడికి పోతే అదే ఉద్దరం ముచ్చట చెప్పిండు. సో అవన్నీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు ఆకట్టుకునేందుకు నియోజకవర్గాల పర్యటన సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. అందుకు సుమారు 4,000 కోట్ల స్పెషల్ ఫండ్స్ కేటాయిస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చిన సమాచారం. నిధులు విడుదలై పనులు ప్రారంభమైన చోట వర్క్స్ కంప్లీట్ చేయేలా వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇప్పటికీ గ్రౌండింగ్ కాని పనుల విషయంలో మాత్రం ఉత్తర్వులను శాంక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. మంచి పని చేశారు. బీఆర్ఎస్ జీవోలకు బ్రేక్. గతేడాది సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటనలు, ఎన్నికల టైంలో విచ్చలవిడిగా హామీలు, రూపాయలు 4,000 కోట్ల పనులకు స్పెషల్ ఫండ్స్ ఉత్తర్వులు, టెండర్లు లేకుండానే గులాబీ లీడర్లకు కాంట్రాక్టులు, స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రారంభం కాని పనులన్నీ క్యాన్సిల్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం, గ్రౌండింగ్ అయినా వాటిని కంప్లీట్ చేయాలని సూచన, పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు. సో సారు అధికారుల కంటే ముందు ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కొంతమందికి మేలు జరగాలని చెప్పి సో కొత్త జీవోలు తెరపై తీసుకొని వచ్చిండు. ఓ డిజైనింగ్ ఉండదు, ఒక ప్లానింగ్ ఉండదు, ఈ పని చేయాలన్న ఆలోచన ఏముండదు. కానీ ఆ కాంట్రాక్ట్ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది బడాబాబులకు ఇచ్చినాడు. సో రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, అవన్నీ క్లోజ్ చేసేయాలి, దేనికి కూడా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఏదైనా పని స్టార్ట్ అయితే దాన్ని ఇమీడియట్లీ కంప్లీట్ చేయండి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూపాయలు 50 కోట్లను బాన్స్వాడ నియోజకవర్గానికి కేటాయిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మహబూబాబాద్ పట్టణానికి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూపాయలు 10 లక్షల చొప్పున కేటాయిస్తున్నా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడి గ్రామానికి 10 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు కొత్తగూడ పాల్వంచ మున్సిపాలిటీలకు చేరి 40 కోట్ల చొప్పున కేటాయిస్తున్నా. ఇల్లందు మనుగూరు మున్సిపాలిటీలకు తలా 20 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. కొత్తగూడెం టౌన్లో పబ్లిక్ మీట్లో ఇట్లా ఏడికి పోతే ఆడ 10 కోట్లు ఇస్తా ఉన్నా. ఇక కావాలని యాక్టింగ్ ఉంటా ఉండే, ఏం కావాలయ్యా అని అంటుండే. పక్కన ఎవరైనా ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి ఉంటే ఎంత తక్కువ పడుతున్నాయి, ఏం కావాలి, మంజూరు చేసేస్తున్నా, సో మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాడు. ఏడికి పోతే అదే ఉద్దరం ముచ్చట చెప్పిండు. సో అవన్నీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు ఆకట్టుకునేందుకు నియోజకవర్గాల పర్యటన సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. అందుకు సుమారు 4,000 కోట్ల స్పెషల్ ఫండ్స్ కేటాయిస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చిన సమాచారం. నిధులు విడుదలై పనులు ప్రారంభమైన చోట వర్క్స్ కంప్లీట్ చేయేలా వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇప్పటికీ గ్రౌండింగ్ కాని పనుల విషయంలో మాత్రం ఉత్తర్వులను శాంక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. మంచి పని చేశారు.